ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు మౌన పోరాటం, మౌన పోరాటం. నిదానంగా ఒక్కో స్పూన్ నోట్లో పోసి గొంతులోకి వెళ్ళాక కిందకి రాస్తూ ఉంటే ఆయనకి మింగుడు పడుతుంది. అలాగే అమ్మా. అమ్మా తాగిపించేశాను. సరే, మీ నాన్నగారికి ఇప్పుడు ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చేసే. రాత్రిపూట ఇస్తాం కదా మెడిసిన్స్, అవి. ఓకే అమ్మా. సరిగ్గా చూసివే. ఇదేనమ్మా. అమ్మా టాబ్లెట్ వేసేసాను. సరేనమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. అమ్మా అయ్యో సౌందర్య, అమ్మ సౌందర్య, అమ్మ లేమ్మా. సౌందర్య లే, ఏమైంది అసలు? పద బయటికి వెళ్దాంరా. జాగ్రత్త. సౌందర్య, మీ నాన్న కంట్లోంచి వాటర్ వచ్చి ఉంటుంది చూడు. నాన్న తన చూపు పక్కకు తిప్పాడమ్మా. ఏమ్మా, నన్ను కావాలని ఎందుకలా పడమన్నావు? నువ్వలా కిందకి పడిపోతూ అరిచిన అరుపుకి ఆయన చూపు అసంకల్పితంగా పక్కకి జరిగిపోయింది. అంటే మీ నాన్న మెదడులో కొంత భాగం పని చేయకపోయినా మిగతా భాగాలకి మన మాటలు చేరుతున్నాయి. అందుకే ఆయనకి తెలియకపోయినా ఆయన కళ్ళు పక్కకి తిరిగి నిన్ను చూడాలని ప్రయత్నించాయి. ఇది మనిషి మెదడుని ఉద్రేకానికి గురి చేసే, ఉద్దేశపూర్వకంగా చేసే ఒక రకమైన వైద్యం. దీనికి స్పందిస్తే ఇక చాలా త్వరగా మీ నాన్నగారు కోలుకుంటారని అర్థం. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇవన్నీ నేర్చుకున్నావో నాకు తెలియదు, కానీ నాన్నకి నువ్వు గురువుగా మరీ చదువు నేర్పించావు. ఓ తల్లిగా మంచి బుద్ధి నడవడిక నేర్పించి ఆయన ఒక మనిషిగా మార్చావు. ఇప్పుడు ఒక డాక్టర్లా ట్రీట్మెంట్ కూడా చేసి బాగు చేయాలని ట్రై చేస్తున్నావు. ఆడదానికి సహజంగా ఆ భగవంతుడిచ్చిన శక్తి సౌందర్య. తల్లిగా ఎలా బిడ్డకి జన్మనివ్వగలదో అలాగే ఒక మనిషిని బిడ్డలా కడుపులో పెట్టుకుని చూసుకుని బాగు చేసే సహనాన్ని ఆ దేవుడిచ్చాడు. అందుకోసం ఏమైనా చేయగలిగే శక్తినిచ్చాడు. నేనేం చేసినా మీ నాన్నని బాగుచేసి ఈ ఇంట్లో సంతోషాల్ని నింపాలి. అది త్వరలోనే జరుగుతుంది. మా అమ్మ బంగారం. సరే, నువ్వు వెళ్ళి పడుకో. నేను నీకు కనపడకపోవడం కాదమ్మా, కనపడినా నువ్వు చూడాలనుకోవట్లేదు. కళ్ళ నిండా నీళ్లుండి కాదమ్మా, మనసు నిండా ద్వేషం ఉండి కనపడట్లేదు. ఇదే నా ప్లేస్లో అన్నయ్య ఉండి దెబ్బలు తింటూ ఉంటే నువ్వు ఇలాగే చస్తే చావని అని వదిలేసి వచ్చేయగలుగుతావా?
అత్తయ్యా? అవంతి, ఏంటి ఇంత రాత్రిపూట నిద్రలేచావు? నేను అదే అడుగుతున్నానత్తయ్యా. ఇంత రాత్రిపూట నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయమంటావు? పడుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఎంత ప్రయత్నించినా నాకు నిద్ర రావడం లేదు. అక్కడ నా భర్త కదల్లేని స్థితిలో పడుంటే పాపం దుర్గక్క తనని బాగు చేయడానికి ఎంత కష్టపడుతుందో అని ఒక పక్క, ఇక్కడ మురారి నా రూపంలో దుర్గక్కని ద్వేషించటం మొదలుపెట్టాడు. నేను మురారిని నిజంగానే చూడలేను, నాకు చూపు లేదు అని చెప్పలేను, నేను దుర్గక్కని కాను అని చెప్పలేను. చెప్తే ఆ నక్షత్రకి నిజం తెలిసిపోతుంది. నక్షత్ర సువర్ణకి, సువర్ణ మహేంద్రకి నిజం చెప్పేస్తారు. ఆ తర్వాత అంతా చెడిపోతుంది. అలా అని మురారికి ఏమీ చెప్పకపోతే మురారి నక్షత్ర మాటలు విని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాడని భయం వేస్తోంది. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అవంతి. ఇవన్నీ జరగడానికి కారణం నేనే కదా అవంతి. నా కుటుంబానికి అక్క అంత మంచి చేస్తుంటే నేను మా అక్కకి చెడు చేస్తున్నాను. అత్తయ్యా, నిన్నొక విషయం అడగనా? నీ బాధని, కష్టాన్ని తీరుస్తుందా? మ్మ్హ్మ్. పోనీ నీ కష్టాన్ని నువ్వు మీ ఇంటికెళ్ళి తీర్చుకోగలవా? మ్మ్హ్మ్. మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి నువ్వు చేయగలిగింది బాధపడ్డం కాకుండా ఇంకే ఉంటుంది? ఏముంటుంది అవంతి? ఇక్కడ నక్షత్ర వల్ల వస్తున్న సమస్యని తీర్చడం అత్తయ్యా. అదా, అది నేనెలా తీర్చగలను? నేను తీర్చాలనుకుంటే అది తీరుతుందా? మరి కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఏడుస్తూ కూర్చుంటే తీరుతుందా? మ్మ్హ్మ్. తీరదు. దుర్గత్తయ్యకి మనకి ఉన్న తేడా అదే అత్తయ్యా. మనం అందరం ఏమీ చేయలేము అని చేతులెత్తేసి కూలబడిపోయే చోట దుర్గత్తయ్య అలా ఖాళీగా కూర్చొని ఏడ్చే బదులు కనీసం ఒక ప్రయత్నం చేసి చూస్తే పోయేదేముందని ట్రై చేస్తుంది. దాంతో ఏదో ఒక టైంలో ఒక చిన్న దారి కనిపిస్తుంది. ఆ దారిలో వెళ్తే పరిష్కారం దొరుకుతుంది. ఇదంతా నేను చెప్పేది కాదు, దుర్గత్తయ్యని ఇన్ని రోజుల నుంచి దగ్గరగా చూసి తన మాటలు విని తెలుసుకున్నవి. ఇప్పుడు చెప్పు, నువ్వేం చెయ్యాలి? నేను దుర్గక్కలా ఇక్కడ సమస్యలు తీర్చడానికి ఒక ప్రయత్నమైనా చేయాలి. ఉమ్, కానీ నేను ప్రయత్నం చేస్తే మురారి మారతాడా? అది చేస్తేనే కదా తెలిసేది. పోనీ ఒకసారి దుర్గకి ఫోన్ చేసి ఈ సమస్య గురించి చెప్తే? హ, చెప్పగానే అత్తయ్య ఇక్కడికి వచ్చేస్తుందని అనుకుంటున్నావా? ఎలాగైనా దీన్ని ఫేస్ చెయ్యి అని చెప్తుంది. ఆల్రెడీ హాస్పిటల్లో నీకా మాటే చెప్పింది కదా? అవును, చెప్పింది. అందుకే చెప్తున్నానత్తయ్యా, నువ్వు దుర్గత్తయ్యలా ఆలోచించి సమస్యని తీర్చడానికి ప్రయత్నం చెయ్యి. పదత్తయ్యా, ఇప్పుడు వెళ్ళి పడుకో. పొద్దున్నే లేచాక ఈ సమస్యని ఎలా తీర్చుకోవాలో ఆలోచించుకుందాం. పద. ఏంటి మావయ్య పిలిచారు? ఇదిగమ్మా, ఈ అగ్రిమెంట్ వెంటనే క్యాన్సిల్ చేయించాలి. ఓకే మావయ్య, చేయిస్తాను. తర్వాతేంటి? తర్వాత ఏంటో ఆలోచించలేదమ్మా. ముందు విశాలాక్ష గాని మహేంద్ర గాని బిజినెస్ పనులు చూడకూడదు, ఆఫీసుకు వెళ్ళకూడదు. నేను విశాలాక్ష వాళ్ళ అమ్మకి అగ్రిమెంట్ రాసిచ్చింది కళ్యాణరాముడికి చదువు అవ్వలేదని, ఆఫీసు వ్యవహారాలు వాడు చూసుకోలేడని. అందుకేనమ్మా అన్నీ వాళ్ళకి అప్పచెప్పినా డబ్బు మీద అధికారం మాత్రం నా కొడుకే ఉండేలా చేశాను. చెక్కు సైన్ అథారిటీ వాడికే ఉండేలా రాశానమ్మా. వాడిప్పుడు చదువుకున్నాడు, బిజినెస్ అంతా చూసుకోగలడు. కానీ యాక్సిడెంట్ అవటం వల్ల కనీసం ఆ చెయ్యెత్తి చెక్కు మీద సంతకం కూడా పెట్టలేడు. కాబట్టి ఇప్పుడు ఆ చెక్కు సైన్ పవర్ నా కూతురైన విశాలాక్షకి వెళుతుందమ్మా. అవునమ్మా, విశాలాక్షికి చెక్ సైన్ పవర్ ఇచ్చి ఆఫీసుకు పంపించావంటే మొత్తం అంతా దోచేస్తారా మొగుడు పెళ్ళాలు. అవసరం అనుకుంటే వాళ్ళమ్మ నాగమణిని
వాళ్ళ మామయ్య నాదమునిని కూడా ఇక్కడికి పిలిపిస్తారమ్మా వాళ్ళు. మొత్తం అంతా కలిసి సర్వనాశనం చేసేస్తారు. అందుకేనమ్మా ముందు విశాలాక్షకి చెక్ సైన్ అథారిటీ లేకుండా ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించాలమ్మా. ఆ తర్వాత నీకు ఆ సైన్ పవర్ వచ్చేలా చెయ్యాలమ్మా. నాకా? అవునమ్మా, నీకే. నీ దగ్గర ఆ పవర్ ఉంటే ఇంతకాలం కళ్యాణరాముడితో వేలిముద్ర వేయించుకున్న వాళ్ళు అప్పుడు నీ దగ్గరకు వచ్చి సైన్ చేయించుకుంటారు. నువ్వు చదువుకున్న దానివి, చూపున దానివి కాబట్టి అన్నీ చదివి రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకుంటావు. తెలుసుకుని సంతకం పెడతావు. అప్పుడు వాళ్ళ దోపిడీ జరగదు. అన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయమ్మా. ఆ? అలా చేద్దామమ్మా. సరే మావయ్య, అలాగే చేద్దాం. కళ్యాణ్ రాముడికి బాగా అయ్యే వరకు నేను ఎలాగో అలా మేనేజ్ చేస్తాను. కళ్ళు కనబడినట్టు నటిస్తూనే ఎలాగో అలా ఈ పని పూర్తి చేస్తాను. వీలైనంత త్వరగా మీ అబ్బాయిని బాగా అయ్యేలా చేస్తాను. సరేనమ్మా. ఇప్పుడు వెంటనే మనం లాయర్ని కలవాలి. కలిసి ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి సైనింగ్ అథారిటీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించాలి. సరే మావయ్య, నేను లాయర్తో మాట్లాడతాను. ఇదంతా చేశాక నువ్వు మన ఆఫీసుకి వెళ్లేలా ఏర్పాటు చేయించాలి. నేనంటే చూపులేని మనిషిని కంపెనీలోకి రాణిస్తారా మావయ్య? మామూలుగా అయితే రానివ్వరమ్మా, కానీ నువ్వు వెళ్ళాలి. అది ఎలాగో నువ్వే ఆలోచించాలి. నువ్వు వెళ్ళగలిగితే గాని అక్కడ అంతా మన కంట్రోల్లోకి రాదమ్మా. ఆ తర్వాత జానకి వచ్చిన కళ్యాణరాముడికి బాగైపోతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదమ్మా. ఆలోచిస్తాను మావయ్య. ఏయ్, ఆ కప్ అక్కడ పెట్టు. అత్తయ్యకి కాఫీ ఇవ్వాలి. నీ అత్తకి కాఫీ ఇవ్వాలి అనుకుంటే నీ చేత్తో కలిపి తీసుకెళ్లి ఇచ్చుకో. నేను కలిపిన కాఫీ తీసుకెళ్ళకు. ఏ, ఈ కాఫీలో ఏమైనా కలిపావా? ఏమన్నా కలిపితే సైలెంట్ గా తలూపేదాన్ని గాని సీరియస్ అవ్వను. అనవసరంగా నాకు లేని ఐడియాలు ఇవ్వకు. అడ్డమైన వాళ్ళకి సేవలు చేసే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. నక్షత్ర, ఒకే ఇంట్లో ఉంటూ ఇలా వేరు వేరు వంటలేంటి? అంటే మమ్మల్ని వేరే వెళ్ళిపోమంటున్నావా? నక్షత్ర, హా, మీకే అంత ఇష్టం లేనప్పుడు ఇక్కడే వేలాడాల్సిన అవసరం లేదు. మాకు వెళ్ళిపోతాంలే. నక్షత్ర ఆగు. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? అసలు నేను అంటుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? నీ మాటల్లో ఇంటెన్షన్ తెలుసుకోలేనంత తెలివిలేని దాన్ని కాదు నేను. ఈ రోజే మురారితో మీ ఉద్దేశం చెప్తాను. తనే డిసిషన్ తీసుకుంటాడో ఏం చేయాలి. ఆగు. ఇది కరెక్ట్ కాదు. నేను వంట వేరు చేయొద్దంటే నువ్వు ఫ్యామిలీని వేరు చేయాలని మాట్లాడతావేంటి? చూడు, మీ వంటలు మీవి, మా వంటలు మావి అని మొన్నే చెప్పాను నీకు. అయినా నువ్వు మళ్ళీ అదే టాపిక్ తీసుకొస్తున్నావు అంటే నీకు గాని మీ అత్తకి గాని మేమిక్కడ ఉండడం ఇష్టం లేదనమాట. ఏ, నీకేమైనా పిచ్చా? పిచ్చి వాగుడు వాగావంటే చంప పగలు కొడతాను. నీకు మాతో కలిసి ఉండడం ఇష్టం లేక ఇలాంటి వెదవ్ వాగుడంతా వాగుతూ మా మీద బ్లేమ్ చేయాలని చూడొద్దు. కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు వంటలు వండుకొని తిను. మీ వంటలు మీరు చేసుకోండి, మా వంటలని మేం చేసుకుంటాం. ఓహో, మీకు మాకు సంబంధం లేదని చెప్పేస్తున్నావన్నమాట. అంటే సంబంధం లేదు పొమ్మంటున్నా ఇక్కడే పట్టుకుని వేలాడుతున్నారేంటి అని అడుగుతున్నావన్నమాట. నక్షత్ర, లేనిపోనివి పోగు చేసుకుని మాట్లాడుకు. ఇంత క్లియర్ గా ఇంట్లో నుంచి పొమ్మని చెప్తుంటే మేం మాత్రం మీతో కలిసి ఉండాలని ఎంత కోరుకున్నా ఏం లాభంలే. సర్లే, ఇదే మాట మురారికి చెప్తాలే. నక్షత్ర, అర్థమైంది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి బలంగా స్కెచ్ వేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. కానీ ఇది జరగదు, గుర్తుపెట్టుకో. గుర్తుంచుకో అంట. సూపర్ గా కలిసింది కాఫీ. అత్తయ్య, అత్తయ్య, ఏంటవంతి? ఆ నక్షత్రని బాగా కొట్టేయాలనుందత్తయ్య. ఏంటవంతి, ఏమైంది? అరే,
ఒకే ఇంట్లో 2 కుంపట్లు పెట్టడం కరెక్ట్ కాదంటే అయితే అయితే మమ్మల్ని వేరే వెళ్ళిపోమనంటుందా? అవునత్తయ్యా, ఇదే మాటంది. నువ్వు విన్నావా? వినలేదు, కానీ ఊహించాను. నక్షత్ర ఆలోచన నీకు కోపం తెప్పించే మాట అదే కదా? అరే, నేనేం మాట్లాడినా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమనే కదా నువ్వు చెప్పేది అని అంటుంది. ఇవన్నీ తీసుకెళ్లి మురారికి చెప్తుందంట. అంటే ఈ ఇంట్లోంచి వేరే వెళ్ళిపోవడానికి తను గట్టిగా ప్లాన్ చేస్తోందా? నాకు అదే అనిపిస్తుందత్తయ్యా. అయితే నేను దుర్గక్కల ఈ సమస్యని పరిష్కరిస్తాను. కానీ అత్తయ్యా, నక్షత్ర మురారికి చెప్పబోయేది ఒక్కటే. ఈ ఇంట్లో ఉంటే అడుగడుగునా మనకి అవమానాలు ఎదురవుతున్నాయి, కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్తుంది. మురారి అందుకు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో నాకు తెలీదు. ఒప్పుకోపోతే ఏ ప్రాబ్లం లేదు, ఒప్పుకుంటే మాత్రం వాళ్ళని బయటికి వెళ్లకుండా చేసేలా నేను చేస్తాను. ఆ బాధ్యత నాది. నక్షత్ర మాట తీరు చూస్తే చాలా డేంజరస్ గా అనిపిస్తుంది. దీన్ని నువ్వెలా పరిష్కరిస్తావత్తయ్యా? నాకెందుకో భయంగా ఉందత్తయ్యా. నాకు ధైర్యం చెప్పి నువ్వే భయపడితే పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదవంతి. కానీ భయపడకవంతి. దుర్గక్క కోసం నేను ఇప్పటి వరకు ఏ మంచి చెయ్యలేకపోయాను. నా వల్ల అన్ని ఇబ్బందులే వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం నా ప్రాణం పోయినా దుర్గక్క కుటుంబంలో ఎలాంటి చెడు సంఘటన జరగనివ్వను. దుర్గక్క నా కోసం చేస్తున్న మంచికి ప్రతిఫలంగా కనీసం నా వల్ల ఈ ఒక్క మంచైనా జరిగేలా చేస్తాను. అమ్మగారు, చిన్నయ్య గారికి ఉప్మా రెడీ అయిందండి. వీడు చూడు, మనం చెప్పినట్టు విని కాలి కింద చెప్పులా పడుండేవాడు. మనకి మాత్రమే పనులు చేసేవాడు. ఇప్పుడు మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అవును, ఆఫీస్కెళ్ళి ఎంతో కష్టపడే మనకి ఇంత ఆకలి వేస్తున్నా ఇంకా టిఫిన్ రెడీ చేయలేదు గాని అసలు ఏ కదిరిక లేకుండా ఏ పాటు పని చేయకుండా కూర్చునే వాడికి ముందే ఉప్మా రెడీ చేసి పెట్టేస్తాడు. సతీ, టిఫిన్ అందరికీ చేసావా? లేదమ్మగారు, ముందు మీరు చెప్పినట్టుగా చెన్నయ్య గారికి ఉప్మా చేసి పెట్టాను. మిగతా అందరి కోసం ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. అయితే ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ముందు వెళ్ళి సాల్ట్, కారం డబ్బా తీసుకురా. ఉప్పు కారమా? అవెందుకు అమ్మగారు? నేను సరిపడా వేశాను కదా. చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటమ్మా, వాటితో ఏం చేయబోతున్నావు నువ్వు? చూడండి మావయ్య, ఏం చేస్తాను. అమ్మగారు, ఇవిగోండి, ఇది ఉప్పు డబ్బా, ఇది కారం డబ్బా. ఏం చేస్తుంది? అమ్మా జానకి, ఏం చేస్తున్నావు అమ్మా? ఉండండి. అమ్మగారు, అంత ఉప్పు ఉప్మాలో ఎందుకు వేస్తున్నారండి? చెప్తాను, అంతవరకు అందరూ చూస్తూ ఉండండి. మహేంద్ర, ఆ ఉప్మా దాని మొగుడు కోసమే చేశాడని తెలిసి దాంట్లో అంత ఉప్పేసిందేంటి? అదే అర్థం కావటం లేదు. పైగా కారం కూడా అడుగుతుంది. పిచ్చేమైనా ఎక్కిందంటావా? పిచ్చి కింద ఏదైనా ప్లాన్ వేస్తుందో. డౌట్ లేదు, ఇది పిచ్చే. మొగుడుకి యాక్సిడెంట్ అయ్యేసరికి కొంచెం కొంచెంగా పిచ్చి పెట్టినట్టుంది. సౌందర్య, వెళ్ళి మీ నాన్నని తీసుకురా.
అమ్మా జానకి, ఆ, ఇప్పుడు ఈ ఉప్మా వాడికి పెట్టిస్తున్నావా? అవును మావయ్య. హా? అమ్మగారు ఇది మరీ దారుణం అమ్మగారు. పాపం చిన్నయ్య గారు. అలా ఉంటే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారండి? జానకి ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు కానీ చూడ్డానికి చాలా ఫన్నీగా మంచి ఎంటర్టైనింగ్గా ఉంది. ఆ, నాన్నని తీసుకొచ్చాను. నువ్వు ఇలారా, తీసుకో. ఈ ఉప్మా నాన్నకి తినిపించు. తినిపించు. సత్తే పట్టుకో. వీడికి తిండి పెట్టాలంటే ఒకరు నోరు తెరిచి పెట్టాల్సి వస్తుంది. వీడు త్వరలోనే ఆఫీస్కి వస్తాడా? మేం వెళ్ళిపోతున్నాం. లేదు మురారి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళి తీరుతానమ్మా. నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ ఇంట్లో మీ అమ్మ శవం ఉంటుందిరా. ఏంటి అన్నీ అయిపోయాయి, ఇంకా చివరికి చస్తానని బెదిరిస్తున్నావా? నువ్వు ఆవిడ మాటల్ని నమ్మకు. నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎలాగైనా మనల్ని ఆపేయాలని చూస్తుంది ఈవిడ.